వినాయక చవితి నైవేద్యాలు ఆరోగ్యానికి ఆనందానికి. నమస్తే. వినాయక చవితి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి మోదకాలు, ఉండ్రాళ్ళు. ఈ నైవేద్యాలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, వాటి వెనక మన పూర్వీకులు దాచిన అద్భుతమైన ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఆ రహస్యాలను తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ప్రసాదాలను మరింత భక్తితో, ఆనందంతో తయారు చేస్తారు. నైవేద్యాల రాజు మోదకం. మోదకం అంటే గణపతికి అత్యంత ఇష్టమైనది. అందుకే మనం దానిని నైవేద్యాల రాజు అని కూడా పిలుస్తాం. మోదకం అనేది కేవలం ఒక స్వీట్ కాదు, ఇది సంతోషానికి, ఆనందానికి చిహ్నం. ఆధ్యాత్మికంగా మోదకం జ్ఞానానికి, శ్రేయస్సుకు చిహ్నం. బయట ఉన్న పిండి ప్రపంచాన్ని సూచిస్తే, లోపల ఉన్న తీపి దానిలో దాగి ఉన్న సంతోషాన్ని సూచిస్తుంది. ఆరోగ్య రహస్యం. కొబ్బరి. మోదకం లోపల ఉండే కొబ్బరి మన మెదడుకు, జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. బెల్లం. బెల్లం మన శరీరానికి ఐరన్ అందించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆవిరి. మోదకాన్ని ఆవిరిపై ఉడికించడం వల్ల అందులో పోషకాలు నశించకుండా ఉంటాయి. ఇలాంటి మోదకాలను మనం భక్తితో గణపతికి సమర్పించినప్పుడు ఆయన మన జీవితాన్ని సంతోషంతో నింపుతాడని నమ్మకం. సాంప్రదాయబద్ధమైన ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు గణపతి నైవేద్యంలో అతి ముఖ్యమైనవి. ఇవి చాలా సరళంగా, శుద్ధంగా ఉంటాయి. ఇవి సాధారణ జీవితానికి, నిరాడంబరతకు చిహ్నం. గణపతి మనకు కష్టపడి సంపాదించిన దాన్ని ఆనందించమని చెప్తాడు. ఆరోగ్య రహస్యం. బియ్యం పిండి. ఉండ్రాళ్ళు బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇది మన శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఆవిరిపై వండడం. ఉండ్రాళ్ళను కూడా ఆవిరిపై ఉడికించడం వల్ల అవి తేలికగా జీర్ణమవుతాయి. జీర్ణక్రియకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఒక రకమైన ఆరోగ్యకరమైన స్నాక్. ఉండ్రాళ్ళను భక్తితో సమర్పించడం వల్ల గణపతి మన జీవితంలో అడ్డంకులను తొలగించి సంతోషాన్ని నింపుతాడని నమ్మకం. పోషకాల పాయసం. వినాయక చవితి రోజు మనం చేసే మరొక ముఖ్యమైన నైవేద్యం పాయసం. ఈ పాయసం మనకు తియ్యటి అనుభవాలను, మధురమైన జ్ఞాపకాలను సూచిస్తుంది. పాయసంలో పాలు, బియ్యం, బెల్లం, డ్రై ఫ్రూట్స్, యాలకులతో తయారు చేస్తాం. ఆరోగ్య రహస్యం. పాలు. పాలు మన ఎముకలకు బలాన్నిస్తాయి. డ్రై ఫ్రూట్స్. వీటిలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు మన శరీరానికి చాలా మంచివి. యాలకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఈ పాయసాన్ని సమర్పించడం వల్ల మన జీవితంలో కూడా తీపి జ్ఞాపకాలు నిలుస్తాయని నమ్మకం. చూశారు కదా, మన పండగ నైవేద్యాలు కేవలం రుచి కోసం కాదు, ఆరోగ్యం, ఆధ్యాత్మిక రెండింటిని మిళితం చేస్తాయి. ఈ వినాయక చవితికి ఈ నైవేద్యాలను మీరే ఇంట్లో తయారు చేసి భక్తితో గణపతికి సమర్పించండి. ఈ పండుగ మీ ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ధన్యవాదాలు.